నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి మరియు పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినయపూర్వకంగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను అందరికీ తెలియచేయండి. ఈ భావజాలాన్ని ప్రతి ఒక్కరికి చేరేలాగా మన సమాజం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీపదానోత్సవ ధమ్మ దీపావళి శుభాకాంక్షలు ఎందుకు తెలియచేయాలి? పర్యావరణాన్ని హాని చేసేది బౌద్ధ దీపావళి కాదు. చరిత్ర మరిచిన వారు చరిత్రను సృష్టించలేరు. చరిత్రను మర్చిపోతే ఆ చరిత్రే గుణపాఠం చెప్తుంది. వాస్తవిక అంశాలను సమీకరించి చెప్పుకోవడమే చరిత్ర అవుతుంది. బుద్ధుని పరివ్రాజక జీవితం గురించి గణ వ్యవస్థ కలిగిన శాక్యులకు, కొలియన్లకు రోహిణీ నది నీటి పంపిణీ వివాదంలో బుద్ధుడు సంఘ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు పరివ్రాజక శిక్షను స్వీకరించారు. బౌద్ధ సంఘ నియమాల ప్రకారం బుద్ధుడు పరివ్రాజకుడయ్యాక తన తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు నగరానికి తిరిగి రావాలని కోరాడు. బుద్ధుడు నిరాకరించిన చివరికి బుద్ధుడిగా అయిన తర్వాత రావాలని కోరితే ఆయన వారి ఆహ్వానాన్ని అంగీకరించి కపిలవస్తుకు బయలుదేరారు. బౌద్ధ దీపావళి. బుద్ధుడు తమ ప్రాంతానికి వస్తున్నారన్న సమాచారం ప్రజలు అమావాస్య రోజున బుద్ధుని స్వాగతం కోసం వారు వస్తున్న మార్గంలో దీపాలు పెట్టారు. దీపాలను వరుసగా అమర్చినందున వలనే అది బౌద్ధ దీపావళిగా పిలువబడుతుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ తథాగతుడు అనేక మంది సంతోషం కోసం, బహుజనుల సంక్షేమం కోసం సామాజిక పోరాటం చేశారు. మన పండుగలను ఘనంగా జరుపుకుందాం. అత్త దీపోభవ అంటే మీకు మీరే ఒక దీపం వలె వెలుగుగా ఉండండి. గౌతమ బుద్ధుడు తత్వం బహుజనుల సంక్షేమం కోసం ధమ్మాన్ని ప్రబోధించే వ్యవస్థ. భారతీయుల పండుగల చరిత్రను మనం చూస్తే డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు భారతీయ పండుగల వెనక స్థానిక ప్రభువులను నాశనం చేసి ఆర్య బ్రాహ్మణుల విజయాన్ని జరుపుకునే అర్థం దాగి ఉందని చెప్పారు. బౌద్ధ దీపావళి ఈ అర్థానికి భిన్నమైనది. అది జ్ఞానోదయం పొందడం, బహుళ ప్రజల కోసం సౌభాగ్యాన్ని సృష్టించడం. అత్త దీపోభవ అంటే మీకు మీరే ఒక దీపం వలె వెలుగుగా ఉండండి. జ్ఞానోదయం పొందటం కాబట్టి మీకు మీరే ఒక దీపం అంటే ఏమిటి? నీవు వెలుగువి. గౌతమ బుద్ధుని తత్వం బహుజన సంక్షేమం కోసం, బహుజనుల సంతోషం కోసం, లోక శ్రేయస్సు కోసం ధమ్మదేశాన్ని ఇచ్చే వ్యవస్థ. ఈ ప్రాముఖ్యతను గ్రహించిన అశోక్ చక్రవర్తి బౌద్ధ భిక్షువులు సంవత్సరాంతమున తర్వాత ధమ్మం ప్రబోధించడానికి వస్తున్నప్పుడు తన సామ్రాజ్యంలో ప్రతి గ్రామాలలో దీపాలను వెలిగించాలని ఒక ప్రణాళికను రూపొందించాడు. దీనినే దీపదానోత్సవం అంటారు. దీపావళి పండుగ బలి చక్రవర్తిని చంపడానికి మరియు బౌద్ధ సంస్కృతిని నాశనం చేయడానికి ఆర్య మనువాదులు సృష్టించారు. ఈ దీపావళిని బౌద్ధ దీపావళిగా దీపావళి క్రాకర్స్ ద్వారా చంటి బిడ్డలకు శ్వాసకోశ ఇబ్బందులు కలిగించవద్దు. మానవ సమతా సమాజం దీపావళి రోజుల్లో బాణసంచ ఫైర్ వర్క్స్ వదులుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. బాణసంచ నుంచి దూరంగా ఉండటానికి ఈ సమయంలో మీ ప్రాంతంలోని ప్రజలను జాగృతం చేయాలి. బాణసంచ కారణంగా విడుదలయ్యే కాలుష్య కారకాలు ఎందుకు ఘోరమనేవో తెలుసుకోవాలి. అందులో వాడేవి పెర్కోరేట్స్. ఇందులోని గన్ పౌడర్ అస్థిరంగా ఉంటుంది. మిశ్రమంలో ఆక్సిడైజర్ తరచుగా పెర్కోరేట్ల ద్వారా భర్తీ చేయబడుతుంది. పొటాషియం పెర్కోరేట్
మరియు అమోనియం పెర్కోరేట్ ఇవి పెరిటోటెక్నిక్స్ పరిశ్రమలో ప్రాచుర్యం పొందాయి. అధిక మోతాదులో ఉన్న పెర్కోరేట్లు మానవ థైరాయిడ్ గ్రంథి యొక్క సామర్థ్యం రక్త ప్రవాహంలో నుండి అయోడిన్ను తీసుకుంటుంది. దీని ఫలితంగా థైరాయిడిజం వస్తుంది. పిల్లలు, శిశువులు మరియు ముఖ్యంగా పిండాలు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నాయి. క్రాకర్స్ నుండి కాల్చిన బొగ్గు మరియు సల్ఫర్ ఇంధనం ప్రజల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగల కణ పదార్థాలను కలిగి ఉంటాయి. ఇది ఉబ్బసం లేక రసాయన సున్నితత్వం ఉన్నవారికి తక్షణ ప్రమాదం. అదే దీర్ఘకాలం బహిర్గతంగా ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణం కావచ్చు. ఇదే అత్యంత ప్రమాదకరమైన వాయువు. దీపావళి సామాగ్రిలో లోహ సమ్మేళనాలు, పటాకులలో రంగులు ఇవ్వడానికి ఉపయోగించే లోహ సమ్మేళనాలు పర్యావరణం పై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. స్ట్రాటియం ఒక వెండి పసుపు లోహం కాలిపోయినప్పుడు ఎరుపుగా మారుతుంది మరియు ఇది గాలి మరియు నీటితో చాలా రియాక్టివ్గా ఉంటుంది. తక్కువ స్థాయిలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉండవు, కానీ అధిక మోతాదులో ఇది ప్రమాదకరంగా ఉంటుంది. ఇది పిల్లలలో ఎముకల దృఢత్వంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే అల్యూమినియం అది కాలిపోయినప్పుడు తెల్లగా మారుతుంది. అధిక స్థాయిలో మెదడు మరియు ఊపిరితిత్తులకు ముప్పుగా ఉంటుంది. క్రాకర్లలోని పెర్కోరేట్లు కాలిపోయినప్పుడు నీలం రంగు ఇచ్చే రాగి సమ్మేళనాలు డయాక్సిన్లుగా మారతాయి. డయాక్సిన్లు కొన్ని రసాయన ప్రతిచర్యల ఉత్పత్తుల ద్వారా వచ్చే విష రసాయనాలు. డయాక్సిన్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆరోగ్య ప్రభావం క్లోరాక్నే తీవ్రమైన చర్మ వ్యాధి. ఇది మానవులలో క్యాన్సర్ హార్మోన్ల ఉత్పత్తి మరియు గ్లూకోజ్ జీవక్రియలకు అవరోధం కల్పిస్తుంది. ఊదా రంగుని ఇచ్చే రుబిడియం చర్మం చికాకును కలిగిస్తుంది. ఫైర్ క్రాకర్లలో సమృద్ధిగా ఉపయోగించే కాడ్మియం మానవులకు క్యాన్సర్ను కలిగిస్తుంది. అధిక స్థాయిలో కాడ్మియం శ్వాస తీసుకోవడం వలన ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. శ్వాస తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బినట్లు అవుతుంది. దీని ఫలితంగా వాంతులు మరియు విరోచనాలు ఏర్పడతాయి. మూత్రపిండాల వ్యాధి, ఊపిరితిత్తులకు నష్టం, ఎముకలు పెలుసుగా మారతాయి. పండుగ సమయాలలో నదులు మరియు నీటి వనరుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడం గురించి పర్యావరణ రక్షణ చట్టం 1956లోని సెక్షన్ 5 కింద ఆదేశాలు ఉన్నాయి. అయితే గణేష్ చతుర్థి, విశ్వకర్మ పూజ, దుర్గా పూజ, దీపావళి, లక్ష్మీ, కాళీ పూజ, ఛత్ పూజ, సూర్యషష్ఠి, సరస్వతి పూజ మొదలైన పండగల సందర్భంగా పెద్ద ఎత్తున దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాల నిమజ్జనం, విసర్జన ఉంటుంది. అలాగే నదులు, సరస్సులు, చెరువులు, బావులు మొదలైన నీటి వనరులలో పూజా సామాగ్రి, మత నైవేద్యాలు నీటి కాలుష్యం స్థాయిని ప్రమాదకరంగా పెంచుతున్నాయి. విగ్రహాల నిమజ్జనం కారణంగా నీటి నాణ్యత క్షీణతను అంచనా వేయడానికి జరిపిన అధ్యయనాల్లో వాహకత, బయోకెమికల్, ఆక్సిజన్ డిమాండ్ మరియు హెవీ మెటల్ గాఢత విషయంలో నీటి నాణ్యత క్షీణించడాన్ని వెల్లడి చేస్తున్నాయి. అయితే పండుగ సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్చిన మట్టి, రెజిన్ ఫైబర్స్ మరియు థర్మోకోల్ వంటి జీవ అధోకరణం చెందని పదార్థాలను ఉపయోగించి విగ్రహాలను తయారు చేసే ధోరణి బాగా ప్రాచుర్యం పొందింది. విగ్రహాలపై వేసే రసాయన రంగులు, సింథటిక్ పెయింట్లు మరియు రంగులు ప్రమాదకరమైన రసాయనాలు
టాక్సిక్ లోహాలు మరియు మెర్క్యూరీ, క్రోమియం, లెడ్, కాడ్మియం, జింక్ ఆక్సైడ్ మొదలైన క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటాయి. ఇవి జలచరాలకు హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. పిఓపిలో జిప్సం, సల్ఫర్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి రసాయనాలు మూలకాలు కూడా ఉన్నాయి. ఇవి జలచరాలు, జంతుజాలానికి హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల వంటి హానికరమైన వ్యాధులకు కారణమవుతాయి. అటువంటి జలచరాలను మానవులు తినేస్తే రేడియేషన్ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవనీయమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అంటారు 2012 మనోజ్ మిశ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓర్స్ ప్రకారం 13/1/2015 మరియు 16/9/2015 నాటి ఉత్తర్వుల ప్రకారం యమునా నది గంగా నదికి ఒక ముఖ్యమైన ఉపనదిలో ఏ రకమైన విసర్జనకు సంబంధించి అయినా సంబంధిత విషయాలు వివిధ దిశలను ప్రకటించాయి. పూజా సామాగ్రి లేక విగ్రహాలు, పుష్పాలు, సామాగ్రి, ఆహార ధాన్యాలు, నూనె మొదలైన వాటిని యమునా నదిలో నిర్దేశించిన ప్రదేశాలలో మినహాయించి విసిరేయడాన్ని ఈ ఆదేశాలు నిషేధించాయి. ఎవరైనా ఈ నిషేధాలు ఉల్లంఘించినట్లు తేలితే 5,000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మనోభావాలు ముఖ్యమా లేక జీవకోటి, మనుషుల ప్రాణాలు, పర్యావరణం ముఖ్యమా మనుషులు తేల్చుకోవాలి. దీపావళి టపాసులు పేల్చరాదని ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన మనువాదులు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం లేదు. టపాసుల బదులు లడ్డూలు పంచుకొని సంతోషాన్ని ప్రకటించని చెప్పడాన్ని మనువాదులు స్వాగతించలేకపోయారు. ఇది మన దేశ పరిస్థితి. బౌద్ధ ఆరామం సాకేతును కూలగొట్టిన ప్రాంతంలో అయోధ్యలో రామాలయం కట్టవచ్చని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీర్పును స్వాగతించారు కానీ పర్యావరణానికి సంబంధించిన తీర్పును మాత్రం మనువాదులు స్వాగతించలేకపోతున్నారు. ఆ తర్వాత మాజీ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు బీజేపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం పొందారు. దీపావళి ఒక్కరోజు వచ్చేది మాత్రమే కాదు, కాలుష్యమా? ఖచ్చితంగా కాదు. ఆధునిక జీవనం పేరుతో ప్రతిరోజు కాలుష్యాన్ని మతస్థులు సృష్టిస్తున్నారు. మనిషి అవసరాలకు సంబంధించిన పనుల వలన కాలుష్యం తయారవుతుంటే విలాసవంతమైన లైఫ్ స్టైల్ వలన చాలా ఎక్కువ కాలుష్యం తయారవుతుంది. భవిష్యత్తులో మనమంతా కొద్దిపాటి జీవన విధానాన్ని ఎంచుకుంటే కానీ బతకలేని పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దీపావళి కాలుష్యం కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్తో కాదు, ఆ ఒక్కరోజు రిలీజ్ అయ్యే బొగ్గు పులుసుతో కొంపలు అంటుకుపోవని చెప్పటం తప్పు. బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఏమిటంటే 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్. ఇది తక్కువ సమయంలో ఎక్కువగా పీల్చాల్సి రావడం. ప్రతిరోజు మన బుగ్గపై సున్నితంగా తక్కువ ఫోర్స్తో తాకితే ఏమీ అనిపించదు. అదే పని 10 రెట్ల ఫోర్సుతో ఒకేసారి గోబ పగలగొడితే గోబ గుయ్యమంటుంది. తక్కువ మోతాదులో పీల్చే కాలుష్యము, ఒకేసారి ఎక్కువ మోతాదులో పీల్చే కాలుష్యము ఒకటి కాదు. 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలో ఉండే దుమ్ము, ధూళి, రసాయన కణాలుగా చెప్పవచ్చు. ఇది 2.5 మైక్రాన్ల కన్నా చిన్నవి. వెంట్రుక మందంలో 30 వంతుగా ఉంటే మన శ్వాస పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల లోపలికి భాగాలకు చొచ్చుకొని వెళ్ళిపోతాయి. వాటి కారణంగా ఆస్తమా, అలర్జీలు, న్యూమోనియా, కళ్ళు, ముక్కుకు సంబంధించిన వ్యాధులతో పాటు
గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. PM2.5 పార్టికల్స్ను క్యాన్సర్, గుండె జబ్బులకు కారణంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం బాణాసంచ కాలుస్తున్నాం, మాకు క్యాన్సర్ రాలేదే అని కొందరు అంటూ ఉంటారు. సిగరెట్ తాగి క్యాన్సర్ రాని వారు చాలామంది ఉంటారు. అలాగని సిగరెట్ తాగడానికి క్యాన్సర్ రావడానికి సంబంధం లేదని తీర్మానం చేయడం తప్పు కదా. బాణాసంచ కాల్షియం పీల్చే 1000 మందిలో పీల్చని 1000 మందిని పోల్చి లెక్కలు కట్టడం సైంటిఫిక్ స్టడీ అవుతుంది. మన వ్యక్తిగత అభిప్రాయాలు సార్వజనీన సత్యాలు కావని ఇప్పుడైనా అర్థం చేసుకుందాం. పరిమితి ఎంత ఉంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం PM2.5 పరిమితి 24 గంటల సమయంలో 25 మైక్రోగ్రాములు క్యూబిక్ మీటర్ మాత్రమే. అదే భారత ప్రభుత్వం నిర్ధారించిన ప్రమాణాల మేరకు 60 మైక్రోగ్రాములు ఫర్ క్యూబిక్ మీటర్ ఉండవచ్చు. కానీ పాము బిళ్ళ నుంచి విడుదలవుతుంది ఏకంగా 60,500 మైక్రోగ్రాములు క్యూబిక్ మీటర్ విడుదలవుతుంది. క్రాకర్స్ అని అన్నిట్లో తక్కువగా చిచ్చుబుడ్ల నుండి విడుదలవుతున్నది. ఇది కూడా 4,860 మైక్రోగ్రాములు క్యూబిక్ మీటర్ కావడం గమనార్హం. సాధారణ జనానికి ఇదంతా తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ అధికారులకు తెలుసు. కాబట్టి కనీసం బాగా ఎక్కువ 2.5 PM విడుదల చేసే పాము బిళ్ళలు, 1000 వాలాలు, లక్ష్మీ అవుట్లు కంప్లీట్గా ప్రభుత్వాలు నిషేధించడం లేదు. లక్ష్మీ బాంబులు 1000 ఒకేసారి కాల్చితే 48 సెకన్లలో 300 సిగరెట్ల నుండి వచ్చే పొగకు సమానం. 500 సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులకు ఎంత నష్టమో ఒక పాము బిళ్ళ ఒక్కసారి కాల్చితే అంత నష్టం. చిన్నపిల్లలకు ఇవన్నీ తెలియవు. అగ్గిపుల్ల వెలిగిస్తే బుస్సుమని పాము వస్తుందని చప్పట్లు కొట్టి సంబరపడిపోతారు. కానీ జరిగే హాని ఆగదు. కావాలని పీల్చినా, అమాయకంగా పీల్చినా విషవాయువు ఎఫెక్ట్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు నేర్పవలసింది బాణసంచ కాల్చేటప్పుడు జాగ్రత్తలు కాదు, పర్యావరణాన్ని కాపాడటం. బుద్ధిని ఉపయోగించి సంతోషాన్ని వ్యక్తం చేయడానికి పండుగలు ఏ విధంగా నిర్వహించాలో ప్రత్యామ్నాయ మార్గాలను సమాజం ఆలోచించాలి. 2 గంటలే కాల్చమని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందా? ఆల్రెడీ కాలుష్యం ఎక్కువగా ఉన్న మహానగరాల్లో క్రాకర్స్ బ్యాన్ చేస్తుందా? నన్నే కంట్రోల్ చేస్తుందా? చూడు, రాత్రంతా కాల్చిన నా ప్రతాపం చూపిస్తాం అనుకుంటే నష్టపోయేది ప్రజలు, మనందరం. ముఖ్యంగా చాలా సున్నితంగా ఉండే చిన్న పిల్లలు. ఒకవేళ ఇతరులు కాల్చినా బయట ఉన్న కాలుష్యాన్ని పీల్చేయకుండా తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండండి. స్నేహితుల్ని, రిలేటివ్స్ని కలవడం, రుచికరమైన ఆహారం తినడం, సరదాగా గడపడం, దీపపు వెలుగుల్ని ఆస్వాదించడం, ఇదే దీపావళి అంటే. దీపావళి అంటేనే దీపాల వరస. సనాతనంలో మందుగుండు సామాగ్రి కాల్చడం ఉందా? 14వ శతాబ్దానికి ముందు ఈ దేశంలో బాణసంచా లేదు. అంతకుముందే చైనాలో వాడకంలో ఉన్నది. నిన్నగాక మొన్న పుట్టిన బాణాసంచాకి సనాతన ధర్మానికి దీపావళికి ఏ సంబంధం లేదు. 1940లో అయ్యా నాదర్, షణ్ముగ నాదర్లు శివకాశి సాక్షిగా దీపావళికి బాణసంచాకి లింకు పెట్టారు. అప్పటి నుండే ఈ లేలేత పిల్ల ఆచారం మొదలైంది. వాళ్ళ వ్యాపారం కోసం దీపావళితో బాణసంచాకి లింకు ఉందని నమ్మించారు. కాబట్టి మా మతం మీద దాడి అని కొందరు గొడ్డలు చించుకుంటున్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే వేదాల్లో కూడా బాణాసంచ ఉందని, కృష్ణుడు శిశింద్రియులు వేశాడని,
రాముడు చిచ్చుబుడ్లు కాల్చాడని వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టేస్తారు. జాగ్రత్తగా ఉండండి. జీవితం మనది, దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ దీపావళి ద్వారా మన జీవితాలను మన జీవితానికి వెలుగులు నింపాలి. కనుక బుర్ర కొద్దిగా ఉపయోగిస్తే, బుద్ధిని ఉపయోగిస్తే ఇది సమాజానికి హేతు అవుతుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.